హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇది ఏంటి అనుకుంటున్నారా? అది లింగోటంలోని మామిడి తోట అండి, మా అత్తయ్య వాళ్ళ అమ్మగారి వాళ్ళది. ఇంకా అనిల్ వచ్చేసి తోటకి వెళ్ళాము అందరము. పచ్చడికాయలు తీసుకొద్దాము అండ్ మ్యాంగో బంగినపల్లి తీసుకొద్దామని వెళ్ళాము. ఇంకా ఒక 10 కాయలు అయితే పచ్చడికాయలు తీసుకొచ్చాము. బయట మార్కెట్లో కట్ చేయించుకొస్తా అంటే ఆ నీళ్ళుండి అత్తమ్మ ఎందుకు నేను కట్ చేస్తా అని వాడే కట్ చేశాడు. ఇంకా వాడు ఎంత బుద్ధిమంతుడు అంటే మా అల్లుడు, అన్ని పనులు వస్తాయి వాడికి. ఎంత చక్కగా కట్ చేసి ఇచ్చాడు మామిడికాయలు. ఇంకా ఇద్దరం పొద్దుగాల కూర్చొని మామిడికాయలన్నీ కట్ చేశాడు. ముచ్చట్లు పెట్టుకుంటూ అత్త అల్లుడు అలా సరదాగా కట్ చేసాము. ఇంకా పచ్చడి కలిపేదైతే నేను వీడియో తీయలేదు, ఇప్పటికీ 2-3 సార్లు తీశాను. ఈమెకేం పర్లేదు, ఊరికే మామిడికాయ పచ్చడి పెడుతుంది అనుకుంటారు జనాలు, అందుకే ఇంకా మామిడికాయ పచ్చడి వీడియో తీయలేదు. ఇలా అన్నీ కట్ చేశాక శుభ్రం చేసి ఆరబెట్టి పచ్చడి కలిపేశాను. ఇంకా మేమైతే చాలా సరదాగా ఉంటామండి. వాడు హైదరాబాద్లో జాబ్ చేస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు మా దగ్గరికి. వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు ఉండి వెళ్తాడు. వాడు వస్తే నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. వాడితో సరదాగా నాకేమన్నా ఫోన్లో డౌట్స్ ఉంటే అన్నీ వాడితో అడిగి తెలుసుకుంటాను నేను. ఇంకా అన్ని పనులు చేస్తాడు మంచిగా, చాలా మంచి పిల్లోడు. నెక్స్ట్ వాడికి పెళ్లి చేయాలి నెక్స్ట్ ఇయర్. ఎవరైనా అమ్మాయిలు ఉంటే చెప్పండి. వాడు జాబ్ చేస్తాడు, బుద్ధిమంతుడు, అన్ని పనులు వస్తాయి. అలాగా చేసేసాము ఇంకా.